హాయ్ గైస్. సో అసలు యూపీఎస్సీ ప్రిపరేషన్ అంటే ఏంటి? గుడ్ క్వశ్చన్, వెరీ గుడ్ క్వశ్చన్. సో ప్రిపరేషన్ అంటే ఏంటి అంటే చాలామంది మిస్కన్సెప్షన్స్లో ఉంటారు. ప్రిపరేషన్ అంటే బుక్స్ చదవడం అని, ఎగ్జామ్ రాయడం అని చెప్పి ప్రాక్టీస్ చేయడం అని. యూపీఎస్సీ ప్రిపరేషన్ డజన్ జస్ట్ కన్ఫైన్ టు యువర్ బుక్స్. ఒట్టి బుక్స్ కాదు, ఒట్టి క్లాసులు వినడం కాదు. అది బేర్ మినిమం. డైలీ బుక్స్ చదవడము, డైలీ క్లాసులు వినడం, డైలీ మీరు టెస్టులు రాయడము, డైలీ రివిజన్ చేయడము, డైలీ నోట్స్ రాసుకోవడము, ఇవన్నీ బేర్ మినిమం. ప్రతి ఒక్కరు లోకంలో చేసేదే, ప్రతి యూపీఎస్సీ ఆస్పిరెంట్ చేసే పనే ఇది. అంతెందుకు 10th క్లాస్ పిల్లవాడు కూడా చేస్తారు, చిన్నపిల్లలు కూడా చదవరా డైలీ క్లాసులు, డైలీ హోంవర్క్లు రాయరా, డైలీ టెస్టులు రాయరా, పెట్టినప్పుడు అలా టెస్టులు రాయరా, అందరూ చేస్తారు. దాంట్లో యూనిక్నెస్ ఏముంది? ఏం లేదు. సో అది మీ ప్రిపరేషన్ కాదు. దట్ డజంట్ జస్ట్ ఇన్వాల్వ్, అది పార్ట్ ఆఫ్ ది ప్రిపరేషన్. దట్ కానీ బేర్ మినిమం. ఓకేనా? ఇప్పుడు రియాలిటీ ఏంటి, నిజమేంటి, ఇంకేం కావాలి ప్రిపరేషన్కి, అది ఇంపార్టెంట్. ప్రిపరేషన్లో ఏముంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏ పని కావాలన్నా కూడా దానికి ఖర్చు అయ్యింది. సో ప్రిపరేషన్లో మీకు కొంచెం ఇన్వెస్ట్మెంట్ పడుతుంది. ఆ ఇన్వెస్ట్మెంట్ని మీరు సెట్ చేసుకోవడం, అది కూడా పార్ట్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్. దాన్ని ఫిగర్ అవుట్ చేయడం, టైం ఇవ్వాలి, ఆ టైం మేనేజ్మెంట్ చేయడం, అది కూడా పార్ట్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్. మీరు ఇంకేముంటుంది, స్ట్రెస్ మేనేజ్మెంట్, స్ట్రెస్ని కరెక్ట్ హ్యాండిల్ చేయడము, ప్రెజర్ లేకుండా ప్రశాంతంగా చదవడము, అది కూడా చాలా ఇంపార్టెంట్. కరెక్ట్ మెంటర్ని చూస్ చేసుకోవడము, కరెక్ట్ పీపుల్ మీ లైఫ్లో పెట్టుకోవడము, అవసరం లేని వాళ్ళు, పనికిరాని వాళ్ళు, మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేసే వాళ్ళు, వాళ్ళని ఎలిమినేట్ చేయడం, అది కూడా పార్ట్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్. మా పేరెంట్స్ అర్థం చేసుకుంటలేరు, నా భార్య అర్థం చేసుకోవట్లేదు, నా భర్త అర్థం చేసుకోవట్లేదు, బాయ్ ఫ్రెండ్ అర్థం చేసుకోవట్లేదు, గర్ల్ ఫ్రెండ్ అర్థం చేసుకోవట్లేదు, నేను ప్రిపేర్ అవుతుంటే, అది కూడా మేనేజ్ చేయడం, హ్యాండిల్ చేయడం పార్ట్ ఆఫ్ ది ప్రిపరేషన్. అర్థమైందా? బాధపడడం పార్ట్ ఆఫ్ ది ప్రిపరేషన్ కాదు, హ్యాండిల్ చేయడం పార్ట్ ఆఫ్ ది ప్రిపరేషన్. వాట్ ఎల్స్? ఇంకా మీకు ఎఫర్ట్స్, ఎవ్రీ డే రెగ్యులర్గా మీరు కన్సిస్టెంట్గా ఎఫర్ట్ పెట్టాలి. ఆ కన్సిస్టెంట్గా చెప్పినవన్నీ ఇంప్లిమెంట్ చేయాలి. అప్పుడప్పుడు అవుతాయి, అప్పుడప్పుడు కావు. చాలా పొద్దు నుంచి రాత్రి రోజు 10-15 గంటలు కూడా కూర్చొని చదివే వాళ్ళు ఉంటారు, కానీ ఎగ్జామ్ రాస్తే రిజల్ట్ వస్తలేదు. ఆ స్ట్రెస్ని హ్యాండిల్ చేయాలి. ఆ కన్సిస్టెన్సీ మేనేజ్ చేసుకుంటూ కూడా మనం ముందరికి వెళ్ళగలగాలి. అది హ్యాండిల్ చేయడం కూడా పార్ట్ ఆఫ్ ది ప్రిపరేషన్. అప్పుడప్పుడు కొంతమంది మిమ్మల్ని డిస్కరేజ్ చేస్తారు, నీతోనే ఏమవుతుందిరా, మీతో అవుతుంది, అసలు నీ లైఫ్ చూసినావా, ఇప్పుడు లైఫ్లో ఎప్పుడైనా ఏమైనా సాధించినావు, లైఫ్ ఇప్పుడు ఇంత పెద్దది పెట్టుకున్నావు, అవుతుందా అని డిస్కరేజ్ చేస్తూ ఉంటారు. దాన్ని కూడా హ్యాండిల్ చేయడం పార్ట్ ఆఫ్ ది ప్రిపరేషన్. సో ఎవ్రీ ప్రాబ్లమ్ యూ గెట్ టు హ్యాండిల్ దట్ ప్రాబ్లమ్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది ప్రిపరేషన్. లేకుంటే ప్రతి ప్రాబ్లంకి మీరు ఆగిపోతే, ఏ ప్రాబ్లం వచ్చినా ఆగిపోతే ప్రిపరేషన్ కాదు కదా, ఆబ్వియస్లీ. సో ఎనీథింగ్ దట్ స్టాపింగ్ యూ ఫ్రమ్ ప్రిపరేషన్ ఇస్ పార్ట్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్. గెట్ ఇట్? ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ప్రతిదానికి ఎమోషనల్గా అటాచ్ అయ్యి బాధపడకుండా కూర్చోరు. ఇంకా అదొక ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి, అది పార్ట్ ఆఫ్ ది ప్రిపరేషన్. అంటే ఇట్లా పెద్ద పెద్ద పనులు ముట్టుకున్నప్పుడు పెద్ద పెద్ద ప్రాబ్లంలు వస్తాయి. పెద్ద ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తేనే మీరు పెద్దగా అవుతారు. మీరు టైం పాస్ చేసుకుంటే ఇంట్లో కూర్చొని తినుకుంటే దాక్కుంటే తిరిగితే మీకేం ప్రాబ్లం ఉంటుంది? ఉండదు కదా. పెద్ద పనులు చేయాలంటే పెద్ద ప్రాబ్లంలు వస్తాయి, చిన్న పనులు చేయాలంటే చిన్న ప్రాబ్లంలే ఉంటాయి. అసలు పని చేయకుండా ఏ ప్రాబ్లంలే. సో యూ చూస్ దిస్ జర్నీ. తోపవాలని డిసైడ్ అయ్యారు, ఎందుకంటే మీరు కేపబుల్ కాబట్టి. లేకుంటే ఇట్లాంటి జర్నీలకు రారు, మనుషులు భయపడతారు. ఇంత దూరం వచ్చారంటే యూ చూస్ దిస్ ప్రిపరేషన్. దాని ప్రకారం ప్రాబ్లంలు కూడా వస్తే యాంటిసిపేట్ చేయాలి. అర్థమవుతుందా? యాంటిసిపేట్ చేసి అవి కూడా పార్ట్ ఆఫ్ ది ప్రిపరేషన్ అని ఫిక్స్ అవ్వాలి. ఫిక్స్ అవ్వడం కాదు, రియలైజ్ అవ్వాలి. దెన్ ప్రతిదానికి బాధపడకుండా టైం వేస్ట్ చేసుకుంటూ ఆగరు. గాట్ ఇట్? ఆల్ ద బెస్ట్.